హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? మేము బాగున్నాము, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాము. ఇది మన ఎగ్జిబిషన్కి వెళ్ళామండి మేము రీసెంట్గా. ఇది సెకండ్ టైం అనుకుంటా మేము ఎగ్జిబిషన్కి వెళ్ళడం. ఇది చెంగిచెర్ల ఎగ్స్ రోడ్ దగ్గర పడుతుంది ఇది ఎగ్జిబిషన్. ఈసారి స్నో వరల్డ్ లాగా పెట్టారు. నార్మల్గా ఎప్పుడైనా నార్మల్ ఎగ్జిబిషన్ ఉండేది, కాకపోతే ఇవి స్నో వరల్డ్ హిమాలయ లాగా ఉంది. కొంచెం ఫ్లవర్స్ డెకరేషన్ బాగుందండి చూడడానికి లోపల. కాకపోతే ఈచ్ వన్ 80 రూపీస్ టికెట్ అండి, కొంచెం ఎక్కువ అనిపించింది. పిల్లలకు కూడా 80 రూపీస్ టికెట్ అనేసరికి అయినా పర్వాలేదు చూడాలి కదా లోపల అని చెప్పేసి వెళ్ళినాము. లోపలికైతే వెళ్ళినాము. ఇక్కడ ఫ్లవర్స్తో డెకరేషన్ చాలా బాగుంది. ఫొటోస్ దిగడానికి అయితే చాలా చాలా మంచిగా అనిపించింది. ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చింటాయి లోపల. ఫొటోస్ దిగాము. అగో చూడండి, పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. వాళ్ళకి కొంచెం ఫ్లవర్స్ డెకరేషన్ రియల్వా కొంచెం ఆర్టిఫిషియల్వా అని చెప్పేసి వాళ్ళు కొంచెం బాగా చూస్తున్నారు వాటిని. పిల్లలకు కూడా కొంచెం అవి రియల్వే ఫ్లవర్స్ పట్టుకొని చూద్దాం అన్నట్టు అంత ఫీలింగ్ ఉండేవి. అవి కలర్స్ ఉన్నాయి కదండి ఫ్లవర్స్. మా పాప చూడండి డ్యాన్స్ వేస్తున్నది. దానికి కొంచెం స్నో కాబట్టి కొంచెం లోపల బాగా అనిపించింది. దానికి చల్లగా డ్యాన్స్ వేసుకుంటూ ఫ్లవర్స్ అవన్నీ పట్టుకోవాలి, లోపలికి వెళ్ళాలి, చూడాలన్నట్టు ఫుల్ ఎగ్జైట్ ఉంది తను. లోపల వాటర్ ఫాల్స్ ఉన్నాయండి, అక్కడికి వెళ్ళాము. కాకపోతే ఫుల్ రష్ ఉన్నారండి. అందరు ఫొటోస్ దిగడానికి చాలా వెయిట్ చేస్తున్నారు అక్కడ. మేము వెళ్ళి ఫొటోస్ దిగే అంత ఛాన్స్ లేకుండే, పిల్లలు అక్కడిక్కడ వెళ్తున్నారు కదా, మనకి వేరే చూడాలని కూడా అనిపిస్తుంది. ఇంకా ముందుకు వెళ్ళేసాము మేము. తర్వాత వచ్చి దిగొచ్చులే అని చెప్పేసి అక్కడ జింకలు అవి ఉండే వాటి దగ్గరికి వెళ్ళాము. తను వాటిని చూసి కొంచెం ఎక్సైట్ ఫీల్ అయింది. మమ్మీ రియల్గా ఇవి ఇక్కడే ఉంటాయా, మనం పట్టుకోవచ్చా వాటిని, నేను వెళ్ళి పట్టుకోనా అని కూడా అడిగింది. కానీ పట్టుకోవడానికి కుదరదు కదండి, లోపలికి వెళ్ళనియారు, వాళ్ళు డెకరేషన్ చేసారు కదా. సరే అని చెప్పేసి కొంచెం ముందుకు వెళ్ళాము. ఆ హోమ్స్ అవన్నీ లోపలికి వెళ్ళి అక్కడ నిల్చొని ఫోటో దిగుతా అనేసి మా పాప కొంచెం గొడవ చేసింది. లోపలికి వెళ్ళి ఫోటో దిగుతా మమ్మీ, నేను ఇక్కడ ఉండను, ఈ ఫ్లవర్స్ లోపల పట్టుకొని నేను అక్కడ నిల్చుంటా, మీరు ఫోటో దించండి అని చెప్పేసింది. కాకపోతే లోపలికి అలో చేయరు కదా వాళ్ళు, కొంచెం బయటే ఉంచాము. ఇప్పుడు స్నో పడుతుంది కదండి, అక్కడ తను బాగా నిల్చొని ఆ సాంగ్స్ పెట్టారు, డ్యాన్స్ వేసుకుంటూ కూర్చుంది తను. పిల్లలందరూ బాగా డ్యాన్స్ స్నోకి వాటర్కి బాగా ఎఫెక్ట్ అయిపోయారు, బాగా ఆడుకున్నారు అందులో. చూడండి ఎంత బాగుంది లోపల డెకరేషన్ లాగా. నిజంగా మనం ఒక వేరే ప్రాంతానికి వెళ్ళి హిమాలయాలకు వెళ్ళి అక్కడ యాపిల్ చెట్టు అవన్నీ రియల్గా చూస్తే ఎట్లా ఉంటుందో అంత బాగుంది చూడండి. ఫ్లవర్స్ డెకరేషన్ కానీ, ఆ స్నో కానీ, హౌసెస్ కానీ చాలా చాలా మంచిగా అనిపించింది. ఒక ఫోటో సెక్షన్కి అయితే చాలా బాగుంటుంది ఇది. ఫొటోస్ తీసి ఒక ఆల్బమ్ చేసుకోవాలంటే చాలా మంచిగా లొకేషన్ లాగా ఉంది. కాకపోతే ఎక్కువ మనం ఫోటోలు తీసి కెమెరాతో తీర్చలేం కదా అక్కడ. మా పెద్ద పాపకి అక్కడ టైగర్ ఉంది చూడు అని చెప్పారు. అంటే అది మమ్మీ నిజంగా టైగర్ కాదు, నాకు తెలుసు, అది బొమ్మ అట్లా పెట్టిరు అని చెప్పింది. సరేలే ఇది అన్నీ తెలుసు కదా, పెద్ద పాప అయిపోయింది అని చెప్పేసి కాము ఉండిపోయిన. తర్వాత ఇక్కడ పులి ఉంది చిట్టి, మనం ఇక్కడ వెళ్ళాలి టైగర్ దగ్గరికి, లోపల బాగుంటుంది, టైగర్ దగ్గర ఫోటో తీద్దామంటే అది కూడా ఏం చేయదు మమ్మీ, అది ఉట్టిదే బొమ్మ, నీకే భయం అవుతుంది అని అడుగుతుంది నన్ను. సరే అని చెప్పేసి ఫొటోస్ అయితే దిగేసినాము, లోపలికి వెళ్ళినాము. చూడండి చాలా అట్రాక్టివ్ అనిపించింది. స్నో మీద దగ్గర బాగా ఆట ఆడి తను మొత్తం తడిసిపోయినట్టుగా అయిపోయింది. ఫ్లవర్స్ పట్టుకోవాలని చూసింది, కాకపోతే అవి కొంచెం దూరంగా ఉండిపోయినాయి, తీసుకోవడానికి వీలు లేకుండే. చూడండి ఎంత బాగుందో. యాపిల్స్ అండి, కాశ్మీర్ యాపిల్స్ అవి. చూడండి నిజంగా యాపిల్స్ చెట్టు ఎలా ఉంటుందో అలాగే ఉందండి. నేనైతే చూడలేదు రీసెంట్గా యాపిల్ చెట్టు, కాకపోతే ఇక్కడ చూడడమే ఫస్ట్ టైము. ఇది చూపిస్తే మా పాప నా అలాగే ఉంది కదా పాప అని అనింది. చూడండి ఎంత బాగుందో. ఇట్లా నుంచి చూసినా కూడా కొంచెం స్నో బాగా కనిపించి కొంచెం డెకరేషన్ టైప్ బాగా అనిపిస్తుందండి. లోపల ఆల్రెడీ ఫొటోస్ దిగేసాము మేము. బయటకు వచ్చేసిన తర్వాత ఇది ఎంత లోపలనేమో ఒకటే ఉంది. ఇక్కడ లోపల ఫొటోస్ దిగడానికి కొంచెం ఫ్లవర్స్ డెకరేషన్స్ చాలా బాగున్నాయి. మా పాప మళ్ళీ స్నో దగ్గరికి వెళ్ళింది. కానీ ఇంకొక పాప వచ్చిందండి, చిన్న పాప. ఇంతసేపు పెద్ద అమ్మాయి గురించి మాట్లాడాం కదా, చిన్న అమ్మాయి తను కొంచెం అవి డెకరేషన్స్, కలర్స్, ఫ్లవర్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. తను ఎంత అబ్జర్వ్ చేయదు కదా, చిన్న పాప కదండి, చూస్తూనే ఉంది వాటిని, ఏదో పట్టుకోవాలి వాటిని అని చెప్పేసి. చూడండి మా పాప స్నోతో ఎలా ఆడుకుంటుందో, డ్యాన్స్ చేస్తుంది. అక్కడ సాంగ్స్ వస్తున్నాయి కదండి, వాటితో డ్యాన్స్ చేస్తుంది తను.
పెద్దవాళ్ళు కూడా డ్యాన్స్ చేస్తున్నారండి. పిల్లలు వీడియో తీసుకోవాలని చెప్పేసి పిల్లలు డ్యాన్స్ చేయట్లేదని పెద్దవాళ్ళు కూడా చాలా బాగా చేసింది డ్యాన్స్. చూడండి పెద్ద వాళ్ళు కూడా వచ్చారు స్నోకి. వాటర్ ఫాల్స్ దగ్గర ఫొటోస్ దిగుతున్నారండి. మేము కూడా ఫోటో దిగుదామని చెప్పేసి వెళ్ళాము. మా పాప ఫోటో కావాలి కదండి, అందుకనే ఫోటో దిగుదామని చెప్పేసి అక్కడికి వెళ్ళాము. అయినా కూడా కొంచెం రష్ ఉండండి. పర్లేదులే ఒక సైడ్కి నిల్చొని దిగుదామని చెప్పేసి ఒక సైడ్కి అయితే నిల్చున్నాము. ఇంకా అంతా క్లియర్ అయిపోయినాక దిగుదామని చెప్పేసి ఆయన ఫోటో దించలేరండి మా హస్బెండ్. పాప చూడండి ఎట్లా ఆడుకుంటుందో. చూడండి వాటర్ ఎలా వస్తున్నాయో, అంతా స్నో లాగా.